కేవలం ఈ శరీరంలోకి వచ్చాను నేను. కేవలం ఈ శరీరంలోకి వచ్చాను. ఎలా వచ్చాను మీకు తెలియాలంటే, ఇప్పుడు ఖాళీగా కూర్చున్నాను. ఏదోటి చేయాలనుకుంటున్నాను. ఏదోటి చేయాలనుకుంటున్నాను. చేస్తూ ఉంటాను. ఎందుకు? ఖాళీగా కూర్చుని బోరు కొట్టింది నాకు. బోరు కొట్టింది కాబట్టి ఏదోటి చేయాలనుకుంటున్నాను, చేస్తాను. అలాగే ఆత్మస్వరూపమైన, కేవల ఆత్మస్వరూపమైన నేను ఊసిపోక ఈ గెలాక్సీల్ని, పాలపంతుల్ని సృష్టించుకున్నాను. నీ భాషలో పుట్టించుకున్నాను, నా భాషలో సృష్టించుకున్నాను. అసలు నాకు భాషే లేదు. ఇది మాట్లాడుతున్నది కూడా జీవుడు మాత్రమే, మనస్సు మాత్రమే. సృష్టించుకున్నాను. నా సృష్టిలోకి నేనే ప్రవేశించాను. సకల చరాచర జీవుల రూపంలో, సర్వ మానవాళి రూపంలో నేనే ప్రవేశించాను. ఈ సకల చరాచర జీవులు, సర్వ మానవాళి, ఇవన్నీ కూడా వృక్షాలు, కొండలు, కోనలు, ఇవన్నీ కూడా నా యొక్క ప్రతిబింబాలు మాత్రమే. వీటికి ఏ విధమైన ఉనికి లేవు. వాటికి ఉనికి, వాటికి విలువ ఏదైతే ఉందో నేను ఉంటేనే, నేను జీవంగా ఉంటేనే, నేను ప్రాణంగా ఉంటేనే, నేను శక్తిగా ఉంటేనే, నేను కొన్ని దశలలో, కొన్ని జన్మల్లో ఎక్కువ కాలం జీవించడానికి ఉంటాను. కొన్ని జన్మలలో తక్కువ కాలం జీవించడానికి ఉంటాను. కొన్ని జన్మల్లో శరీరంలో ఉండగానే వచ్చి కొన్ని రోజులు, కొన్ని నెలలు ఉండి వెళ్ళిపోతాను. కొన్ని జన్మల్లో భూమి మీదకి వచ్చి అమ్మ అనబడే శరీరం కడుపులోంచి బయటకు వచ్చి కొంతకాలం ఉండి వెళ్ళిపోతాను. కొన్ని జన్మల్లో యుక్త వయసులో వెళ్ళిపోతాను. కొన్ని జన్మల్లో నడి వయసులో వెళ్ళిపోతాను. కొన్ని జన్మల్లో వృద్ధాప్యం వచ్చే వెళ్ళిపోతాను. కొన్ని జన్మల్లో ఎంతకాలమైనా ఉంటాను. ఇది నా యొక్క శక్తి మీదే జరుగుతుంది తప్ప సకల చరాచర జీవులు, సర్వ మానవాళి వల్ల ఏమీ కాదు. సకల చరాచర జీవులకి మానవాళి తప్ప వాటి ఉపాధిల్లో పక్షులు, చేపలు, జలచరాచరులు, భూ చరాచరులు, ఆకాశంలో ఎగిలే పక్షులు, ఇవన్నీ కూడా వాటి ఉపాధిని అనుసరించి ఏదైతే అనుభవం పొందాలో అవి పొందుతూ ఉంటాయి. కానీ మానవుడికి మాత్రమే బుద్ధి అనేది వికసింపచేశాను నేను. ఆ బుద్ధితో ఈ మానవ దేహం ధరించిన ఈ జీవి సకల చరాచర జీవుల్ని దాటుకుని మానవ దేహంలోకి వచ్చింది. మానవ దేహంలోకి వచ్చిన తాను బుద్ధి వికసించడం వల్ల ఈ సకల చరాచర జీవుల్ని పాలిస్తూ, పోషిస్తూ, తన్ను తాను అనుభవం పొందుతూ తాను ఎవరో, తాను ఎక్కడి నుంచి వచ్చిందో, తన నిజస్వరూపం ఏమిటో, తన నిజశక్తి ఏమిటో తెలుసుకుంటూ తాను తన
యొక్క చైతన్య స్థితిలో ఉండడానికి తానే మరలా జీవిస్తూ అనుభవం పొందుతూ ఉంటుంది. ఈ అనుభవం పొందే స్థితిలోనే తన్ను తాను మర్చిపోయి మనస్సుగా మారిపోయి ఈ మనస్సే తాననుకుంటూ, ఈ జీవుడే మనస్సు, మనస్సే ఆలోచన, ఈ ఆలోచనే నేను అనుకుంటూ, ఈ జీవుడే నేను అనుకుంటూ, ఈ దేహమే నేను అనుకుంటూ, ఈ దేహ ఇంద్రియాలతో కూడి భూమి మీద నడుస్తూ నేను నాది అన్న ఆలోచనతో తన్ను తాను మర్చిపోయి ఎన్నో జన్మలు తీసేసుకుంటుంది ఈ జీవి. ఒక్కొక్క జన్మలో దరిద్రుడి కింద, ఒక్కొక్క జన్మలో ఐశ్వర్యవంతుడి కింద, ఒక్కొక్క జన్మలో స్త్రీ దేహంతోని, ఒక్కొక్క జన్మలో పురుష దేహంతోని, ఒక్కొక్క జన్మలో నపుంసక దేహంతోని, ఒక్కొక్క జన్మలో ఆరోగ్యవంతంతోని, ఒక్కొక్క జన్మలో అనారోగ్యంతోని జీవిస్తూ మరణిస్తూ మరలా పుడుతూ మరలా జీవిస్తూ మరణిస్తూ మరలా పుడుతూ ఇట్లాగా ఒక సర్కిల్ లాగా జరుగుకుంటూ వస్తుంది. ఈ సృష్టి నడిచేది అంతా కూడా కేవలం నా యొక్క ఆలోచన వల్ల మాత్రమే నడుస్తుంది తప్ప వేరే వల్ల నడవడం లేదు. నా ఆలోచన అనేది ఏదైతే ఉందో అది జీవుని యొక్క ఆలోచన, జీవుని యొక్క ఆలోచన వల్ల మాత్రమే నడుస్తుంది. ఆత్మనైన నేను, నా సృష్టి జరిగిపోయింది, ఇంకా ఈ సృష్టికి నాకు సంబంధం లేదు. అన్ని జీవుల్లో నేను ఉంటానంతే శక్తి రూపంగా. ఈ శక్తి రూపంగా నేను ఉన్నాను అన్న స్థితి నాకు వచ్చేంత వరకు, అంటే ఈ జ్ఞానం నాకు వచ్చేంత వరకు నేను జీవునిగానే ఉంటాను, మనసుగానే ఉంటాను. సో నేను పడుతూ లేస్తూ ఉంటూ ఉంటానంతే. నేను ఈ జన్మలో ఏ కర్మలు చేసుకున్నా కానీ ఆ కర్మకి మంచి చెడు ఫలితాలు ఉంటాయి. ఆ మంచి చెడు ఫలితాల యొక్క ఫలమే మరలా నా మరుసటి జీవితం, మరుసటి జన్మ. ఈ జన్మలో నేను పడుతున్న బాధ కానీ, దుఃఖం కానీ, కష్టం కానీ, ఇంకేదైనా సరే దుఃఖం కానీ, కష్టం కానీ, బాధ కానీ ఏదైనా సరే నేను అనుభవం పొందడానికే, ఆ అనుభవంలో అధిగమించడానికే నేను జన్మ తీసుకున్నానన్న జ్ఞానం నాకు ఉండాలి. కొంతమంది అల్లులతో బాధపడుతూ ఉంటారు, కొంతమంది కోడళ్ళతో బాధపడుతుంటారు, కొంతమంది కూతుళ్ళతో బాధపడుతుంటారు, కొంతమంది కొడుకులతో బాధపడుతుంటారు, కొంతమంది భార్యలతో బాధపడుతుంటారు, కొంతమంది భర్తలతో బాధపడుతుంటారు, కొంతమంది తనకు తానే బాధపడుతూ ఉంటుంది. ఈ బాధ అంతా ఎందుకు వస్తుంది అంటే నేను పూర్వజన్మలో ఈ సిచ్యువేషన్ వస్తే దీన్ని ఎలా అధిగమించాలి అన్న అనుభవం పొందడానికి మాత్రమే నా ముందుకు వచ్చింది తప్ప నన్ను ఏదో బాధ పెట్టడానికి కానీ, నన్ను ఏదో కష్టపెట్టడానికి కానీ, నన్ను ఏదో దుఃఖ పెట్టడానికి కానీ, నన్ను ఏదో చేయడానికి కానీ రాలేదు అన్న జ్ఞానం తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. ఈ ఆత్మజ్ఞానం ఎవరైతే నిలబెట్టుకుంటారో వారే ధీరులు, వారే ధన్యులు, వారే శాశ్వతము. ఏ పరిస్థితినైనా సరే, ఎట్లాంటి స్థితినైనా సరే నేను పొంగిపోకూడదు, కృంగిపోకూడదు. ఏదైతే జరిగిందో అది నా మంచికే జరిగింది. ఏదైతే వచ్చిందో నాకు ఉండవలసిందే వచ్చింది, నా దగ్గర ఉండవలసిందే వచ్చింది. ఏదైతే పోయిందో నా నుంచి పోవలసిందే పోయింది అన్న స్థితిలో ఎవరైతే ఉంటారో వారే ఆత్మస్థితితో ఉన్నట్లు,
ఆత్మ జ్ఞానంతో ఉన్నట్లు, దీనికి వ్యతిరేక స్థితిలో ఉంటే గనక, వ్యతిరేక ఆలోచనతో ఉంటే గనక జీవత్వంతో ఉన్నట్లు ఆ సిచ్యువేషన్ని, ఆ పరిస్థితిని, దానిని ఎదుర్కోనట్లు, దానిని అధిగమించనట్లు, మరలా అధిగమించడానికి మరలా జన్మ తీసుకోవలసి వస్తుంది. ప్రతి ఒక్కరికి మోక్షం 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 అంటాము. మోక్షం అంటే ఏదీ కాదు, ఎలాగా ఉండదు, ఇలాగే ఉంటుంది. ఏ స్థితినైతే సాక్షిభూతంగా, ఏ స్థితినైతే ఆనంద స్థితితో చూస్తూ ఉంటామో ఆ స్థితిలో మాత్రమే నేను నేనుగా ఉన్నట్లు. దానికి వ్యతిరేకంగా ఉంటే నేను నేనుగా లేనట్లే. నేను ఎప్పుడైతే నేను నేనుగా ఉంటానో అప్పుడు మాత్రమే నాకు మోక్ష స్థితి, అప్పుడు మాత్రమే నేను మోక్ష స్థితికి అర్హుణ్ణి, అప్పుడు మాత్రమే నేను మోక్ష స్థితిలో ఉంటాను. అంతవరకు మరలా జన్మ ఎత్తుతూనే ఉంటాను, జీవిస్తూనే ఉంటాను, మరణిస్తూనే ఉంటాను, మరలా జన్మ ఎత్తుతూనే ఉంటాను, జీవిస్తూ ఉంటాను, మరణిస్తూ ఉంటాను. ఇది ఒక చక్రం, కాలచక్రం. కాలచక్రంలో జరుగుతూ ఉంటుంది నిరంతరము. దీనిని ఎప్పుడైతే అధిగమిస్తానో అప్పుడు మాత్రమే నేను నేనుగా ఉన్నట్లు. అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బాధలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నాన్నవారు నా దగ్గరికి వస్తూ ఉంటారు, నా నుంచి పోతూ ఉంటారు. ఇదంతా సృష్టి పరిణామ క్రమంలో జరిగే క్రియలు మాత్రమే. ఏది శాశ్వతం కాదు. ఎవ్వరు ఇక్కడ ఉండరు. మనం సృష్టించుకున్న ఈ ఐశ్వర్యము, మనం సృష్టించుకున్న ఈ బంధువర్గము, స్నేహితులు, చుట్టాలు, నాన్నవారు ఎవ్వరు కూడా నాతో రారు, నాతో ఉండరు. అలాగే నేను కూడా ఎవరితోని ఉండను, ఎవరితోని వెళ్ళను. ఎవరైతే ఈ స్థితితో ఉంటూ నా అనుకున్న వారితో ఆనందంగా జీవిస్తూ, ఏ ఆనందము? శాశ్వత ఆనందంతో, క్షణిక ఆనందం కాదు, క్షణిక సుఖం కాదు. ఒక మనిషి, ఒక జీవి అన్ని స్వజాతి జీవులన్నీ కూడా ఒక స్థాయి, ఒక గూటికి చేరుతూ ఉంటాయి. పులి మేక ఉదుక్కుని ఉండవు, నెమలి పాము ఉదుక్కుని ఉండదు, ఎలుక పిల్లి ఉదుక్కుని ఉండవు. ఎలుకలన్నీ ఒదుక్కుని ఉంటాయి, పిల్లులన్నీ ఒదుక్కుని ఉంటాయి, పులులన్నీ ఒదుక్కుని ఉంటాయి. ఆ విధంగా మనుషులందరూ ఒదుక్కుని ఉంటాం. కానీ మానవ దేహాలు ధరించిన నేను ఇదివరకటి జన్మల యొక్క వాసనతో కూడి ఉంటాను కాబట్టి నలుగురు ఒక కుటుంబంలో ఉన్నా నలుగురు ఒకే విధంగా ఉండరు, ఒకే ఆలోచనతో కూడి ఉండరు. కాబట్టి వారి వారి ఆలోచనతోనే వారి జీవనం సాగిస్తూ ఉంటారు. నా యొక్క ఆలోచనతోనే నేను జీవనం సాగిస్తూ ఉంటాను, నా భార్య యొక్క ఆలోచనతో నా భార్య జీవనం సాగిస్తూ ఉంటుంది, నా బిడ్డ యొక్క ఆలోచనతో నా బిడ్డ జీవనం సాగిస్తూ ఉంటాడు. వారి ఆలోచనకి నా ఆలోచనకి సింక్ అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో సింక్ కాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో సింక్ అయినప్పుడు నా వాళ్ళు అనుకోవడం, సింక్ కానప్పుడు నా వాళ్ళు కారు అనుకోవడం కాదు. సింక్ అయినప్పుడు నా వాళ్ళే, సింక్ కానప్పుడు నా వాళ్ళు. ఎందుకంటే వారు వేరు, నేను వేరు కాదు. నేనే వారుగా వచ్చాను అనుభవం పొందడానికి. నన్ను మెచ్చుకుంటే పొంగిపోవడము, నన్ను దూషిస్తే కుంగిపోవడం కాదు. నా దగ్గర ఉంటే ఆనందపడము, నా నుంచి దూరంగా పోతే బాధపడడం కాదు. ఏదైనా సరే నేను అనుభవం పొందడానికే వచ్చాను అన్న స్థితితో ఉండగలిగిన నాడే నేను ఆనంద స్థితిలో ఉంటాను. మరి ఈ స్థితి రావాలి అంటే యోగ రహస్యాల్లో నేర్చుకున్న మీరు ప్రతి పాఠాన్ని అభ్యసిస్తూ ఉండాలి.
సంస్కరణ మీరు చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మీరు సంస్కరణ చేస్తూ ఉంటారో, దివ్య ప్రేమ అంటే అర్థం తెలుస్తుంది మీకు. దివ్య క్షమ అంటే అర్థం తెలుస్తుంది మీకు. దివ్య శాంతి అంటే అర్థం తెలుస్తుంది మీకు. దివ్య ఆనందం అంటే అర్థం తెలుస్తుంది మీకు. దివ్య జ్ఞానం అంటే అర్థం తెలుస్తుంది మీకు. ఏదో గుడ్డెది చేలో పడ్డట్టు చేసేయడం కాదు. అర్థంతో, అనుభవంతో ప్రాక్టీస్ చేస్తూ, ఈ గంట 2 గంటల సాధన కాదు, 24 గంటలు సాధనతోనే ఉండాలి. మన పనులు ఆపుకోకుండా, మన క్రియలు ఆపుకోకుండా, మన కర్మలు చేస్తూ ఆ జ్ఞానంతో ఉన్నప్పుడే సాధన. 1 గంట సాధన చేశాను, 2 గంటల సాధన చేశాను, 3 గంటల సాధన చేశాను కాదు. 24 గంటల సాధనే సాధన. సాధన అంటే ముక్కు మూసుకుని ప్రాణాయామం చేశాను, ధ్యానం చేశాను కాదు. సాధన అంటే విచారణాత్మక జీవితమే సాధన. విచారణాత్మక జీవితం అంటే ఏమిటి? కనబడంతా నిజమా? జరిగేదంతా నిజమా? చేస్తున్నదంతా నిజమా? చూస్తున్నదంతా నిజమా? నిజమైతే గనక నిరంతరం ఉండాలి కదా. నా యొక్క మెలకువలోని నిద్రలోనూ ఉండాలి కదా. మెలకువలో ఉంది, నిద్రలో లేదు, ఏమిటి? నిద్రలో ఏదో కనబడుతుంది, మళ్ళీ మెలకువలో కనబడుతుంది, ఏమిటి? ఏది నిజము, ఏది అసత్యము? ఇది విచారణాత్మకంగా చూసుకుంటూ పోతూ, ప్రతిదాన్ని అంటనట్లుగా, ముట్టనట్లుగా, తామరాకు మీద నీటి బొట్టు వలె జరుపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఈ శరీరానికి ఏ విధమైన బాధ రాదు. ఈ శరీరానికి ఏ విధమైన అనారోగ్యం రాదు. కానీ శాశ్వతంగా ఉండదు ఎప్పటికీ కూడా. వెళ్ళిపోయే దశ వచ్చినప్పుడు దానికి తెలియకుండా వెళ్ళిపోతుంది. పడిపోయే టైం వచ్చినప్పుడు దానికి తెలియకుండా పడిపోతుంది. ఎవరైతే ఈ స్థితితో ఆనందంగా జీవిస్తూ ఉంటారో వారు మాత్రమే అద్భుత పురుషులు. మనమంతా దేవీ దేవత స్వరూపాలమే, కేవలం మానవ మాత్రులం కాదు. హాయిగా భూమి మీద అందాలను చూడడానికి వచ్చాము, ఆనందంగా సంపాదించుకుందాము, ఆనందంగా జీవిద్దాము, ఆనందంగా ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోదాం. ఇది చెప్పుకునేంత అనుభవంలోకి వచ్చేటప్పటికి ఈజీ కాదు. కానీ డే బై డే ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే అది నిలుస్తుంది. ఎప్పుడు కూడా మనం పాజిటివ్గానే ఆలోచించాలి, పాజిటివ్గానే ధైర్యంతో ఉండాలి, పాజిటివ్గానే ఎదుటి వారికి ధైర్యం చెప్తూ ఉండాలి. ఎక్కడ కూడా మాలిన్యకరమైన మాటలు, చేతలు చేయకూడదు. దానివల్ల వారు బాధపడరు, నేనే బాధపడతాను. ఎందుకంటే వారు వేరు, నేను వేరు కాదు కదా. నేను వారు అందరూ ఒకటే. నేనే, అందరిలోనూ ఉన్నది నేనే, అన్నిటిలోనూ ఉన్నది నేనే. ఎప్పుడైతే ఈ స్థితితో నేను జీవిస్తూ ఉంటానో నేను ఆనంద స్థితితో ఉంటాను. ఆనందమే నా స్వరూపం. నన్ను ఎవరైతే గుర్తిస్తారో, నాతో ఎవరైతే ఉంటారో వారు మాత్రమే శాశ్వత ఆనంద స్థితిలో ఉంటారు. మనసు ఎప్పుడూ నిజం కాదు, బుద్ధి ఎప్పుడు నిజం కాదు, ఇంద్రియాలు ఎప్పుడు నిజం కాదు. ఇంద్రియాలు వాటి పని అవి చేసుకుంటూ పోతూ ఉంటాయి. ఇంద్రియాలు మనసు చేతిలో ఉండాలి, మనసు బుద్ధి చేతిలో ఉండాలి, బుద్ధి నా కంట్రోల్లో ఉండాలి. నేను దేనినే పట్టుకోను, నన్నే పట్టుకోవాలి. ఏదైనా సరే నన్ను పట్టుకుంటేనే ఆనంద జీవితంతో జీవిస్తూ ఉంటుంది ఈ జీవి. నన్ను వదిలేస్తే దుఃఖరహితమైన దుఃఖ జీవితము
ఆ జీవికి వస్తుంది. ఇదే ఆ పరబ్రహ్మ స్వరూపం మనకిచ్చే జ్ఞానం. అదే కృష్ణ పరమాత్మ ఇచ్చే దివ్య జ్ఞానము. ఇది నిరంతరం మననం చేసుకుంటూనే ఉండాలి. నిరంతరం మననం చేసుకుంటూనే ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ జ్ఞానంతో ఉండగలము. ఒకసారి విని వదిలేస్తే కుదరదు. నిరంతరం విచారణాత్మక జ్ఞానంతో ఉండాలి. నిరంతరం పుస్తక పఠనం చేస్తూ ఉండాలి. నిరంతరం సజ్జన సాంగత్యంలో ఉండాలి. నిరంతరం గురు సాంగత్యంలో ఉండాలి. అప్పుడు మాత్రమే మన యొక్క కష్టాల నుంచి అధిగమించుకోగలము. కష్టాలు తీరవు. కష్టాల నుంచి అధిగమించుకోవడమే మనం చేయాల్సిన పని. ఎందుకంటే కష్టం అనేది లేదు అక్కడ, నష్టం అనేది లేదు అక్కడ. ఉన్నదల్లా నా మనసుకే ఉంది. అది ఒప్పుకుంటే ఇష్టం, ఒప్పుకోకపోతే కష్టం. ఆ ఒప్పుకోవడమే అధిగమించడం అంటే. దానికే సాధన అవసరము. హరే కృష్ణ. పేరు ఏం చదువుతావో చెప్పి మీ క్లాస్లో ఏం నేర్చుకున్నావు? అద్దు నీకు ఏది నప్పింది? ఇందులో ఏదో ఒకటి నప్పింది ఉంటుంది కదా, ఏది నప్పింది? స్టార్ట్ చేయండి. నా పేరు అదితి. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నేను ఇందులో హీలింగ్ నేర్చుకున్నాను. ఎప్పుడూ నేను ఎనర్జీని ఫీల్ అవ్వలేదు. ఈ క్లాస్ వల్ల ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ. సో ఈ క్లాస్ గురించి నాకు అసలు ఏమీ ఐడియా లేదు. సౌమ్య కొన్ని రోజుల నుంచి ఈ మర్మ క్లాసెస్ ఇవన్నీ ఏంటో ఉంది ఇంట్లో. సో ఏదో జరుగుతుంది అని అనుకున్నాను. ఆ తర్వాత తను ఇలాగా నెక్స్ట్ లెవెల్ యోగా రాసే క్లాస్ ఉందని చెప్పింది. సో ఇంట్లో మనం ఆర్గనైజ్ చేద్దాము అంటే నాకంత తెలీదు, బట్ తను కన్సిస్టెంట్గా అడుగుతూనే ఉంది మధ్య మధ్యలో వచ్చి. సో నేను కూడా సరే చూద్దాం, ఎక్స్పీరియన్స్ చూద్దాం ఎలా ఉంటుందని వచ్చాను. ఈ ఎనర్జీ గురించి వీటి గురించి నేను థియరీలో అందరి దగ్గర వెంటనే తప్ప నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది నాకు ఎప్పుడు అవ్వలేదు. క్లాస్ స్టార్ట్ అయినప్పుడు కూడా నాకేం అర్థం కాదని చెప్పి వెళ్ళిపోతా ఉన్నమాట. పడితే గురుగారు వెనక్కి పిలిచి అసలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఎనర్జీ ఏముంటుంది అని చెప్పి క్లియర్గా అర్థమయ్యేట్టు చెప్పారు. సో అప్పటి నుంచి కొద్దిగా ఒక ఫ్లోలో ఒక రిథంలోకి వచ్చినట్టు అనిపించింది. ఐ థింక్ దిస్ లైక్ బిగినర్ లెవెల్లో ఉన్నట్టుంది. సో గురుగారు చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తేనే దానివల్ల బెనిఫిట్ అవుతుంది. ఐ హోప్ దాని బెనిఫిట్స్ వస్తాయి, ప్రాక్టీస్ చేస్తామని అనుకుంటున్నాను. ఎలా అనుకుంటుంది? పాప అసలు ఫస్ట్ తను 3 days స్కూల్ మానిపించి క్లాస్లో కూర్చోబెడతానంటే నేను కొద్దిగా డౌట్గా చూసాను అనమాట. 3 days ఇప్పుడు స్కూల్ మానిపించి ఇప్పుడు అక్కడ జరిగే టాపిక్ ఏంటి, డిస్కషన్ ఏంటి, దానికి ఏమర్థం అవుతుంది అంటే చూసుకున్నావా లేకపోతే ఓకే 2 days వేస్ట్ అవుతుంది స్కూల్ అనుకున్నాను యాక్చువల్లీ. బట్ వచ్చిన తర్వాత చూస్తే తనే స్టార్ పర్ఫార్మర్ టైప్లో ఉంది. గురుగారికి కూడా బాగా కనెక్ట్ అయిపోయింది. సో దిట్ సర్ప్రైజింగ్గా ఉంది. అట్ సేమ్ టైం చాలా చాలా హ్యాపీగా ఉంది. తను ఆ లెవెల్లో కనెక్ట్ అయ్యి ఆ లెవెల్లో అర్థం చేసుకున్నాను. అంటే మాకంటే ఒక స్టేజ్ వచ్చింది, ఒక ఏజ్కి వచ్చిన తర్వాత వీటిని తెలుస్తుంది. బట్ తను ఈ ఏజ్లోనే నన్ను తెలుస్తుంది కాబట్టి ఐ హోప్ తన లైఫ్ మాలాంటి ఇంకొంచెం బెటర్గా ప్రాస్పరస్గా ఉంటుందని అనుకుంటున్నాను. మా పాప 3 daysలో స్టార్ పెర్ఫార్మర్ చేసింది. ఫిజికల్గా చూస్తున్నానంటే అసలు నేను మధ్యాహ్నము బాగా పడుకునేదానండి, రాత్రులు బాగా పడుకునేదాన్ని. అసలు పొద్దున్న లేవాలంటే ఒక అట్లీస్ట్ ఒక 1/2 to 45 minutes టైం పడుతుంది అనమాట. బెడ్ మీద నుంచి లేచి నేను అంటే నా ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేసుకోవాలి అంటే ఆక్యుప్రెషర్ మళ్ళీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా బెటర్ అయింది. ఆఫ్టర్నూన్ స్లీప్ చాలా తగ్గిపోయింది. పైకి ఎక్కాలంటే 2-3 daysకి ఒకసారి ఎక్కి చూసుకుంటాను అనమాట. అస్సలు ఒక్కసారి కూడా వెళ్ళలేను పైకి. అలాంటిది రోజుకు ఒక 3-4 సార్లు ఈజీగా ఎక్కి దిగుతున్నాను అనమాట. సో చాలా ఈజీగా ఎక్కి దిగుతున్నాను అనమాట. ఇంకా అంటే ఒక కాన్ఫిడెన్స్, ఎంత హ్యాపీనెస్ అంటే ఇంకా అది మన మాటల్లో చెప్పలేము అసలు ఆ హ్యాపీనెస్ని. మా పాపకి
అనిపించింది అది అంటే దిస్ ఇస్ సంథింగ్ అంటే పేరెంట్స్గా మేము ఇలాంటి గురువులకు కనెక్ట్ చేస్తే చాలండి పిల్లల్ని. అందరూ హ్యాపీగా వెళ్తుంటే ఎంత హ్యాపీగా ఉందో అంటే ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ వర్డ్స్. ఎమోషనల్గా కానీ ఒక్కటే గురువు గారి బ్లెస్సింగ్స్ తోటి నేను అది ప్రాక్టీస్ చేసుకోవాలి, నేను బాగుండాలి, 10 మందికి హీల్ చేయగలగాలి. అండ్ ఐ వాంట్ టు స్ప్రెడ్ దిస్ అంటే ఈ నాలెడ్జ్ని ఓన్లీ మన వరకు కాకుండా గురువు గారి ద్వారా ఇంకా మ్యాక్సిమం పీపుల్కి అందించగలిగితే కనుక ఐ విల్ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ దాన్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.